Hello students, welcome to Ekam IS Academy. ఈ రోజు మన కరెంట్ అఫైర్స్ డిస్కషన్ టాపిక్ 50 ఇయర్స్ ఆఫ్ ఎమర్జెన్సీ. 1975 జూన్ 25న అప్పటి ప్రధాని అయిన ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీని ప్రకటించారు. ఈ ఎమర్జెన్సీ దాదాపు 21 నెలలు కొనసాగింది. అంటే మార్చ్ 1977 వరకు కొనసాగిందన్నమాట. పొలిటికల్ ఎక్స్పర్ట్స్ ఈ ఎమర్జెన్సీ 1975ని మన భారత ప్రజాస్వామ్యం ఎదుర్కొన్న అతిపెద్ద సవాల్లో ఒకటిగా భావిస్తారు. ఈరోజు మన కరెంట్ అఫైర్స్ డిస్కషన్ టాపిక్లో ఈ ఎమర్జెన్సీని ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో తెలుసుకుందాం. ముందుగా ఏ పార్ట్ ఆఫ్ సిలబస్లో కవర్ అయిందో చూద్దాం. యూపీఎస్సీ అయితే మనకి GS2 పాలిటీ అనే పార్ట్లో కవర్ అవుతుంది. అండ్ ఏపీపీఎస్సీ అయితే మనకి పేపర్ 3 ఇండియన్ పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్ అనే సెగ్మెంట్లో ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ నెట్ సాలియంట్ ఫీచర్స్ అనే టాపిక్లో కవర్ అవుతుంది. టీజీపీఎస్సీ గ్రూప్ 1 అయితే పేపర్ 3 కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అనే సెగ్మెంట్లో సాలియంట్ ఫీచర్స్ అనే టాపిక్లో కవర్ అవుతుంది. అండ్ నిన్న చూసిన టాపిక్కి ప్రాక్టీస్ క్వశ్చన్ ఆన్సర్ చూద్దాం. విచ్ రిఫరెన్స్ టు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఫస్ట్ స్టేట్మెంట్, India consistently improved its global SDG ranks since 2016. సో మనం ర్యాంక్స్ చూస్తే 2017లో 116 ఉంది, 2018లో 112 ఉంది, అండ్ తర్వాత మళ్ళీ పెరిగింది, అండ్ 20లో కూడా పెరిగింది, అండ్ మళ్ళీ 24లో మనకి తగ్గుతుంది అన్నమాట. సో ఇదేంటి, కన్సిస్టెంట్గా మెయింటైన్ చేయట్లేదు. సో ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్. SDG India Index is given by Ministry of Statistics and Program Implementation. సో ఈ పర్టికులర్ రిపోర్ట్ ఎవరిస్తారు మనకి? ఇండెక్స్. ఈ ఇండెక్స్ ఇచ్చేది నీతి ఆయోగ్ ఇస్తుంది, ఇది కాదు. ఓకే, సో ఇది కూడా రాంగ్ స్టేట్మెంట్. సెలెక్ట్ ద ఇన్కరెక్ట్ ఆన్సర్ కాబట్టి ఆప్షన్ ఏంటి? 1 and 2 ఓన్లీ. ఈ రోజు ప్రాక్టీస్ క్వశ్చన్ చూద్దాం. డ్యూరింగ్ a national emergency proclaimed under Article 352 of the Constitution, choose the correct answer. The federal structure of the Constitution remains unaffected. Option B, elections to the Lok Sabha can be postponed beyond its normal term. State governments are dismissed automatically. Fundamental rights under Article 20 and 21 can be suspended by a presidential order. ఇందులో రైట్ ఆన్సర్ ఏదో చూస్ చేసి తప్పకుండా మీ సమాధానాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. అండ్ తెలియకపోయినా పర్వాలేదు, ఈ రోజు కరెంట్ అఫైర్స్ టాపిక్ అయ్యే లోపల ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ రోజు టాపిక్ని ఈ సబ్ టాపిక్స్లో నేర్చుకుందాం. బేసిక్స్ ఆఫ్ ఎమర్జెన్సీ, సిచ్యువేషన్స్ ఇన్ ఇండియా, డిక్లరేషన్ ఆఫ్ ఎమర్జెన్సీ ఇన్ 1975, కీ లెర్నింగ్స్, చేంజెస్ డన్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ పోస్ట్ ఎమర్జెన్సీ. ఫస్ట్ మనం బేసిక్స్ ఆఫ్ ఎమర్జెన్సీ చూద్దాం. అసలు ఈ ఎమర్జెన్సీ ప్రావిజన్స్ అంటే ఏంటి? ఈ ఎమర్జెన్సీ ప్రావిజన్స్ ఏంటంటే, మన ఇండియన్ పొలిటికల్ స్ట్రక్చర్ ఉంది కదా, ఆ ఇండియన్ పొలిటికల్ స్ట్రక్చర్ స్టెబిలిటీ ఎప్పుడైనా దెబ్బతింటే ఆర్ ఏదైనా ఇష్యూ అలాంటివి ఏమైనా వస్తే అప్పుడు దాన్ని హ్యాండిల్ చేయడానికి యూస్ చేసే పొలిటికల్ టూలే ఈ ఎమర్జెన్సీ మాట. సో ఈ ఎమర్జెన్సీ మనకి ఎక్కడ ప్రస్తావించబడింది? పార్ట్ 18 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లో ప్రస్తావించబడింది. అండ్ ఎప్పుడు ఏ ఆర్టికల్స్ ఉన్నాయి ఈ ఎమర్జెన్సీని డీల్ చేస్తూ? ఆర్టికల్ 352 టు ఆర్టికల్ 360. అండ్ ఇంకా ఏం చెప్పిందంటే, సెంట్రల్ గవర్నమెంట్ మాత్రమే ఈ ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ని యూజ్ చేయగలదు అని చెప్పింది. అండ్ ఏ సిచ్యువేషన్స్లో యూజ్ చేయాలో కూడా చెప్పింది అన్నమాట. ఏ సిచ్యువేషన్స్లో? సేఫ్ గార్డ్ ద సోవర్నిటీ, యూనిటీ, integrity and security of the country, democratic political system and the constitution అని సేఫ్ గార్డ్ చేసే ప్రక్రియలో ఈ ఎమర్జెన్సీ టూల్స్ సెంటర్ యూజ్ చేయొచ్చు అన్నమాట. సో మన కాన్స్టిట్యూషన్ పరంగా మనకి 3 kinds ఆఫ్ ఎమర్జెన్సీస్ ఉన్నాయి. ఒకటి నేషనల్ ఎమర్జెన్సీ, కాన్స్టిట్యూషనల్ ఎమర్జెన్సీ, ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ. నేషనల్ ఎమర్జెన్సీని ఆర్టికల్ 350లో చెప్తారన్నమాట, దాని గురించి ప్రస్తావన ఉంటుంది. అలాగే మనకి కాన్స్టిట్యూషనల్ ఎమర్జెన్సీ ఆర్ ప్రెసిడెన్షియల్ రూల్ అంటారు. ఓకే, ఇది ఆర్టికల్ 356లో ప్రస్తావన ఉంటుందన్నమాట. అలాగే ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ మనకి ఆర్టికల్ 360లో చదువుతాం. ఓకే, ఈరోజు మన డిస్కషన్ టాపిక్ ఇక్కడ నేషనల్ ఎమర్జెన్సీ. ఈ నేషనల్ ఎమర్జెన్సీ ఏ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్లో డిక్లేర్ చేయొచ్చో ఫస్ట్ చూద్దాం. సో ఇక్కడ మనం 3 సిచ్యువేషన్స్లో మనం డిక్లేర్ చేయొచ్చు. అది ఒకటి వార్, ఇంకొకటి ఎక్స్టర్నల్ అగ్రెషన్ ఆర్ ఆర్మ్డ్ రెబిలియన్ అన్నమాట. అండ్ కాన్స్టిట్యూషనల్లో దీన్ని ఏమని పిలుస్తారు అంటే ప్రొక్లమేషన్ ఆఫ్ ఎమర్జెన్సీ అనే పేరుతోని దాన్ని ప్రస్తావన ఉంటుంది నేషనల్ ఎమర్జెన్సీ గురించి. అండ్ ఎవరు ఈ నేషనల్ ఎమర్జెన్సీ మనకి ఇంపోజ్ చేయగలరు అంటే ప్రెసిడెన్షియల్ ఆర్డర్తోనే దీన్ని
ఇంపోజ్ చేయగలరు. అండ్ ఎప్పుడు ఇంపోజ్ అవుతుంది అంటే మనకి ఎమర్జెన్సీ రాకముందు కూడా ముందస్తుగా ఊహించి కూడా నేషనల్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేయొచ్చు అన్నమాట. అండ్ టైప్స్ ఆఫ్ నేషనల్ ఎమర్జెన్సీ మనకి ఎక్స్టర్నల్ ఎమర్జెన్సీ, ఇంటర్నల్ ఎమర్జెన్సీ ఉంటుంది. సో ఎక్స్టర్నల్ ఎమర్జెన్సీ ఏంటంటే మనం ఏదైనా నేషనల్ ఎమర్జెన్సీ వార్ రీజన్తోనైనా ఎక్స్టర్నల్ అగ్రెషన్ రీజన్తోనైనా పెడితే దాన్ని ఎక్స్టర్నల్ ఎమర్జెన్సీ అంటారు. సో వార్కి ఎక్స్టర్నల్ అగ్రెషన్కి తేడా ఏంటంటే ఏదైనా కంట్రీ అఫీషియల్గా డిక్లేర్ చేస్తూ మేము వార్కి వస్తున్నాము అని చెప్పిందంటే దాన్ని వార్ కింద మనం పరిగణిస్తాం అన్నమాట. అండ్ ఎక్స్టర్నల్ అగ్రెషన్ ఏంటంటే అఫీషియల్ డిక్లరేషన్ లేకుండా మన మీదకి వార్కి వస్తే దాన్ని ఎక్స్టర్నల్ అగ్రెషన్ అంటారు. అంటే ఉదాహరణకి 1962లో చైనా అగ్రెషన్ చేసింది ఇండియన్ నార్థన్ బార్డర్స్లో. సో దాన్ని ఏంటంటే చైనా మనకి ముందస్తు అఫీషియల్ డిక్లరేషన్ ఏమి ఇవ్వలేదు. సో దీన్ని ఎక్స్టర్నల్ అగ్రెషన్గా మనం చెప్తాం అన్నమాట. ఇంటర్నల్ ఎమర్జెన్సీ ఏంటంటే ఏ గ్రౌండ్స్ మీద ఆర్మ్డ్ రెబిలియన్. ఇదేంటంటే స్టేట్ మీద ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా ఆర్మ్డ్ వెపన్స్తో రెబిల్ చేస్తే దాన్ని ఆర్మ్డ్ రెబిలియన్గా పేర్కొంటారు. దీన్నే ఇంటర్నల్ ఎమర్జెన్సీగా కూడా అంటాం. నెక్స్ట్ టెరిటోరియల్ ఎక్స్టెంట్. ఈ టెరిటోరియల్ ఎక్స్టెంట్ ఏంటంటే ఈ నేషనల్ ఎమర్జెన్సీ మొత్తం ఇండియా అంతా ఉంటుందా ఆర్ పార్ట్ ఆఫ్ ఇండియాలో ఉంటుందా అని చెప్పి. సో ఈ రెండు పద్ధతుల్లోని కూడా మనం నేషనల్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేయొచ్చు అన్నమాట. అండ్ పార్లమెంటరీ అప్రూవల్ కావాలి అంటే కావాలి. సో ముందు అసలు నేషనల్ ఎమర్జెన్సీ ప్రెసిడెంట్ ఆర్డర్ ద్వారా వస్తుందని చెప్పాను కదా. ఈ ప్రెసిడెంట్కి ఎవరు చెప్తారంటే క్యాబినెట్ రిటర్న్ డాక్యుమెంట్లో రిటర్న్ ఫామ్లో ప్రెసిడెంట్కి రికమెండ్ చేస్తే ప్రెసిడెంట్ ఒక ఆర్డర్ ద్వారా ఎమర్జెన్సీని డిక్లేర్ చేస్తారన్నమాట. అండ్ ఒకవేళ డిక్లేర్ అయిపోయిన తర్వాత కంపల్సరీ పార్లమెంటరీ అప్రూవల్ కావాలి. అది దానికి కూడా ఒక టైం పీరియడ్ ఉంది అన్నమాట. ఎంత 1 monthలోని ప్రెసిడెంట్ ఆల్రెడీ డిక్లేర్ చేసిన ఎమర్జెన్సీని బోత్ హౌసెస్ దగ్గర నుంచి ఆమోదం తెచ్చుకోవాలి. ఒరిజినల్గా 2 months ఉండేది, అది కాస్త 1 monthగా చేశారన్నమాట. దేనివల్ల 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1978 ద్వారా. ఓకేనా. అండ్ ఈ నేషనల్ ఎమర్జెన్సీ ఎంత టైం వరకు ఉండొచ్చు అంటే సో ఆర్డర్లో డిక్లేర్ చేస్తున్నప్పుడు 6 monthsకి ఉంటుంది. రిక్వైర్మెంట్ ప్రకారం మనం ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అన్నమాట. కానీ పార్లమెంట్ అప్రూవల్ దానికి ఉండాలి. అండ్ ఎవ్రీ 6 monthsకి ఈ ఎక్స్టెన్షన్ మనం చేసుకుంటూ ఉండాలి. ఇది కూడా 44th అమెండ్మెంట్ యాక్ట్ ద్వారానే ఇంట్రడ్యూస్ చేసిన క్లాస్ మాట. అండ్ ఈ నేషనల్ ఎమర్జెన్సీని రెవోకేట్ ఎలా చేస్తాం అంటే మళ్ళీ తిరిగి ఎమర్జెన్సీని వెనక్కి తీసుకోవాలి కదా. సో అది ఎలా అంటే ఇవి కూడా 2 పద్ధతులు. ఒకటి ప్రెసిడెంటే వితౌట్ పార్లమెంట్ అప్రూవల్ లేకుండా ఒక ఆర్డర్ ద్వారా వెనక్కి తీసుకోవచ్చు. ఇంకొక పద్ధతి ఏంటంటే పార్లమెంటే ఇనిషియేట్ చేసుకుంటుంది అన్నమాట. అంటే పార్లమెంటే 1/10 ఆఫ్ ఇట్స్ మెంబర్స్లో టోటల్ మెంబర్స్లో 1/10 ఆఫ్ ద మెంబర్స్ వెళ్ళి స్పీకర్కి వెళ్ళి ఒక రెజల్యూషన్ చెప్తారన్నమాట. మేము ఒక రిటర్న్ నోటీస్ ఇస్తారు. ఒక రిటర్న్ నోటీస్ ఇచ్చి మాకు ఎమర్జెన్సీ వద్దు అని చెప్తారన్నమాట. ఒకవేళ పార్లమెంట్ అప్పుడు అంటే లోక్సభ అప్పుడు సెషన్లో లేకపోతే ఆ రిటర్న్ నోటీస్నే ప్రెసిడెంట్కి కూడా డైరెక్ట్గా ఇవ్వచ్చు. అప్పుడు ప్రెసిడెంట్ దానికంటూ ఒక స్పెషల్ సిట్టింగ్ని అరేంజ్ చేస్తారు. అది కూడా 14 daysలో అరేంజ్ అవుతుంది. అండ్ ఆ స్పెషల్ సిట్టింగ్లో వీళ్ళు ఆ రిజల్యూషన్ పాస్ అవ్వడానికి సింపుల్ మెజారిటీ ఉంటే చాలన్నమాట. సో అప్పుడు నేషనల్ ఎమర్జెన్సీ రివోకేట్ అయిపోతుంది. నెక్స్ట్ జ్యుడిషియల్ రివ్యూ. ఈ నేషనల్ ఎమర్జెన్సీకి జ్యుడిషియల్ ఇంటర్వెన్షన్ ఉందా అంటే ఉంది. ముఖ్యంగా 38th అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం ఈ జ్యుడిషియల్ రివ్యూ ఉండేది కాదు. కానీ 44th అమెండ్మెంట్ యాక్ట్ 1978 ప్రకారం జ్యుడిషియల్ రివ్యూ ఉంది అని చెప్పి మళ్ళీ రీఇన్స్టేట్ అయ్యిందన్నమాట. అండ్ అలాగే మినర్వా మిల్స్ కేస్ 1980 ప్రకారం ఈ నేషనల్ ఎమర్జెన్సీ ఏ ఇంటెన్షన్స్తో డిక్లేర్ చేశారు దీన్ని బట్టి కూడా జ్యుడిషియరీకి వెళ్ళొచ్చు అన్నమాట. సో ఇప్పుడు నేషనల్ ఎమర్జెన్సీ రైట్ రీజన్స్తో డిక్లేర్ చేస్తే అది కరెక్టే, కానీ ఇర్రెలివెంట్ రీజన్స్తో డిక్లేర్ చేస్తే అది కూడా జ్యుడిషియరీ పరిగణిస్తుంది అన్నమాట. అండ్ ఇప్పటికీ మనకి 3 సార్లు నేషనల్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేశారు. అది 1962లో చైనా అగ్రెషన్లో ఒకసారి డిక్లేర్ చేశారు. అండ్ 1971లో పాక్ వార్
అప్పుడు ఒకసారి డిక్లేర్ చేశారు. అండ్ 1971 ఎమర్జెన్సీ ఇంకా కంటిన్యూ అవుతున్నప్పుడే ఈ 1975లో కూడా ఇందిరాగాంధీ గారు ఈ నేషనల్ ఎమర్జెన్సీని డిక్లేర్ చేశారు. మొత్తానికి ఇది 1977ని మళ్ళీ రివోకేట్ అయ్యింది మాట. అసలు ఈ నేషనల్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేస్తున్నప్పుడు కాన్స్టిట్యూషనల్ మిషనరీ మీద ఇంపాక్ట్ ఏంటి? సో సెంటర్ స్టేట్ రిలేషన్స్ అంటే ఫెడరలిజం మీద ఇంపాక్ట్ ఎలా ఉందో చూద్దాం. ఒకటి ఎగ్జిక్యూటివ్. సో ఎగ్జిక్యూటివ్ సస్పెండ్ అవ్వదు. అండ్ స్టేట్ గవర్నమెంట్ అండర్ కంప్లీట్ కంట్రోల్ ఆఫ్ ద సెంటర్. అంటే సెంటర్ రూల్స్ ఏమి ఇచ్చినా స్టేట్ గవర్నమెంట్ చేసే ఆబ్లిగేషన్ ఉంది మాట. అలాగే లెజిస్లేటర్. సో లెజిస్లేటర్ కూడా సస్పెండ్ అవ్వదు. అండ్ పార్లమెంట్ ఏ సబ్జెక్ట్ ఆఫ్ స్టేట్ లిస్ట్లోనైనా లాస్ తీసుకొచ్చే హక్కు ఉంది మాట. అలాగే ఫైనాన్స్ పరంగా ప్రెసిడెంట్ ఏదైనా రెడ్యూస్ అయినా చేయొచ్చు, క్యాన్సిల్ అయినా చేయొచ్చు స్టేట్స్కి ఇచ్చే ఫండింగ్స్లో. అండ్ ఇలాంటి ఏమైనా చేంజెస్, ఫైనాన్షియల్ చేంజెస్, ట్రాన్సాక్షన్స్లో చేంజెస్ అయినా ఆ చేంజెస్ ఎంతవరకు ఉంటాయి? ఆ ఫైనాన్షియల్ ఇయర్ వరకు వర్తిస్తాయి అన్నమాట. అంటే మధ్యలోనే ఎప్పుడైనా ఎమర్జెన్సీ తీసేసినా అప్పుడు తీసుకొచ్చిన మార్పులు ఎంతవరకు ఉంటాయి? ఆ ఫైనాన్షియల్ ఇయర్ కంప్లీట్ అయినంత వరకు ఉంటాయి. సో అలాగే లైఫ్ ఆఫ్ లెజిస్లేటర్ ఎలా ఉంటుందో చూద్దాం ఇంకొక డైమెన్షన్. సో లోక్సభ అయితే జనరల్గా మనకి నార్మల్గా 5 years ఉంటుంది, కానీ ఎమర్జెన్సీ టైం పీరియడ్లో బియాండ్ 5 years వెళ్తుంది. అండ్ బై లా ఆఫ్ పార్లమెంట్ అంటే పార్లమెంట్ ఒక చట్టం ద్వారా అది ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు మాట. కానీ 1 year ఎట్ అ టైం ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళాలి. అలా ఎన్నిసార్లు అయినా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. అలాగే స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ విషయానికి వస్తే పార్లమెంట్ పవర్ ద్వారా అది కూడా స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ టైం పీరియడ్ని కూడా ఎక్స్టెండ్ చేసుకుంటూ వస్తుంది. అండ్ ఇది కూడా ఇండెఫినెట్గా ఎమర్జెన్సీ ఉన్నంత కాలం ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. కానీ ఎమర్జెన్సీ ఒక్కసారి ఆగిపోయింది అనుకోండి, సో ఏది ఎక్స్టెండ్ అయిన టైం పీరియడ్ 6 months కన్నా ముందుకు వెళ్ళదు అన్నమాట. సో ఫండమెంటల్ రైట్స్ మీద ఇంపాక్ట్ ఏముంటుంది? ఆర్టికల్ 358 ప్రకారం ఆర్టికల్ 19 ఆటోమేటిక్గా సస్పెండ్ అయిపోతుంది అన్నమాట. అంటే దీనికంటూ స్పెషల్గా ఏ పర్టికులర్ ఆర్డర్ అయినా ఆర్డినెన్స్ అయినా తీసుకురావక్కర్లేదు. సో నేషనల్ ఎమర్జెన్సీ వచ్చింది అంటే ఈ ఆర్టికల్ 358 అప్లై అయిపోతుంది. అండ్ దీనిలో పరంగా ఆర్టికల్ 19 అన్నది ఆటోమేటిక్గా సస్పెండ్ అయిపోతుంది. అండ్ సిచ్యువేషన్ ఏంటంటే ఎలాంటి సిచ్యువేషన్స్లో ఇది అప్లై అవుతుందంటే ఎక్స్టర్నల్ ఎమర్జెన్సీ. ఎక్స్టర్నల్ ఎమర్జెన్సీ అంటే చెప్పాం కదా, వార్ ఆర్ ఎక్స్టర్నల్ అగ్రెషన్. ఈ సిచ్యువేషన్లో ఇది అప్లై అవుతుంది. అండ్ ఇట్ అప్లైస్ టు ఎంటైర్ డ్యూరేషన్ ఆఫ్ ఎమర్జెన్సీ అండ్ మొత్తం ఇండియాకంతా అప్లై అవుతుంది. అలాగే ఆర్టికల్ 359కి మాత్రం ప్రెసిడెన్షియల్ ఆర్డర్ స్పెసిఫిక్గా రావాలి. అండ్ ఆ ఆర్డర్లో స్పెసిఫై అయిన ఫండమెంటల్ రైట్స్ అన్నీ సస్పెండ్ అయిపోతాయి. కానీ 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం ఆ ఆర్డర్లో మనం ఆర్టికల్ 20ని ఆర్టికల్ 21ని మాత్రం సస్పెండ్ చేయడానికి లేదు. అండ్ ఇది ఏ కైండ్ ఆఫ్ ఎమర్జెన్సీకి అప్లై అవుతుంది? బోత్ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ ఎమర్జెన్సీకి అప్లై అవుతుంది. అండ్ ఇది కూడా మనకి హోల్ ఆఫ్ ద కంట్రీకి అప్లై అవ్వచ్చు ఆర్ ఆ ఆర్డర్లో స్పెసిఫై చేసిన పార్ట్కే అప్లై అవ్వచ్చు అన్నమాట. ఓకేనా? అండ్ ఇప్పుడు మనం ఏ సిచ్యువేషన్స్లో ఈ ఎమర్జెన్సీ వచ్చిందో ఆ సిచ్యువేషన్స్ గురించి తెలుసుకుందాం. సో ఫస్ట్ వన్, ఎలక్టోరియల్ సెట్ బ్యాక్. సో 1971 జనరల్ ఎలక్షన్స్లో ఏమవుతుందంటే అప్పటికే ఇందిరాగాంధీ గారు ప్రైమ్ మినిస్టర్. సో ఈ 1971 జనరల్ ఎలక్షన్స్లో ఇందిరాగాంధీ గారికి ఎదురుగా పోటీ చేసింది సోషలిస్ట్ పార్టీకి చెందిన రాజ్ నరేన్ గారు. సో ఈ ఎలక్షన్స్లో ఇందిరాగాంధీ గారు విన్ అవుతారు. కానీ ఇందిరాగాంధీ గారు ఆమెకున్న పవర్ని యూజ్ చేసుకుంటూ విన్ అవుతారు అన్నమాట. సో దీన్ని అలహాబాద్ హైకోర్టులో కేసేస్తారు. సో ఈ అలహాబాద్ కోర్టు తీర్పు ఏమిస్తుందంటే అవును, ఇందిరాగాంధీ గారు ఆమె పవర్ని మిస్యూజ్ చేసుకున్నారు, ఎలక్టోరియల్ క్యాంపెయిన్లో స్టేట్ మిషనరీని వాడారు అని చెప్పి తీర్పు ఇవ్వడం వల్ల ఇందిరాగాంధీ గారిని పిఎం కాకుండా డిస్క్వాలిఫై చేస్తారన్నమాట. సో ఇలాంటి పొలిటికల్ సెటప్ ఈ టైం పీరియడ్లో మనకు ఉంది 1975లో. అంతేకాకుండా ఎకనామిక్ క్రైసిస్ కూడా ఉన్నాయి. ఎలాగా? ఇన్ఫ్లేషన్ పెరిగిపోయింది అప్పటికే. అండ్ ఇంకొకటి అన్ఎంప్లాయ్మెంట్ కూడా పెరిగిపోయింది. అండ్ ఫుడ్ షార్టేజ్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. అండ్ ఇంకొకటి పొలిటికల్ అన్రెస్ట్ కూడా ఉంది. సో జేపీ మూవ్మెంట్ ఈ కైండ్ ఆఫ్
ఎలక్షన్స్ నిజాయితీగా విన్ అవ్వలేదు కాబట్టి ఇక్కడ జేపీ మూవ్మెంట్ ఒకటి స్టార్ట్ అయింది. అది దేని గురించి, ఇందిరాగాంధీ గారు రిజైన్ చేయాలని చెప్పి అండ్ పొలిటికల్ రిఫార్మ్స్ రావాలని. సో పొలిటికల్ రిఫార్మ్స్ ఎందుకు రావాలి అన్నారు అంటే ఈ టైం పీరియడ్లో చాలా న్యూస్ పేపర్స్ మీద సెన్సర్షిప్ ఇచ్చారన్నమాట. ఉదాహరణకి మనకి ఇండియన్ ఎక్స్ప్రెస్ అండ్ స్టేట్స్మెన్ ఇలాంటి న్యూస్ పేపర్ల మీద సెన్సర్షిప్ ఇవ్వడం, జర్నలిస్టుల మీద రాసిన ఆర్టికల్స్ పబ్లిష్ అయ్యక ముందు స్క్రూటినైజ్ చేసి ఒకవేళ వాళ్ళకు అనుకూలంగానే ఉంటేనే దాన్ని పబ్లిసైజ్ చేయడం, ఇలాంటి పనులు చేశారన్నమాట. సో ఈ ప్రెస్ సెన్సర్షిప్ ఎక్కువైంది. ఇది ఏ పర్టికులర్ యాక్ట్ ఆర్ రూల్స్ని ఉపయోగించి వాడారంటే డిఫెన్స్ అండ్ ఇంటర్నల్ సెక్యూరిటీ ఆఫ్ ఇండియా రూల్స్ అని ఈ పర్టికులర్ రూల్ని వాడి ప్రెస్ మీద ఆంక్షలు విధించారు. సో దీనికి ప్రొటెస్ట్గా ఈవెన్ మనకి ఇండియన్ ఎక్స్ప్రెస్ బ్లాంక్ ఎడిటోరియల్ ఆర్టికల్స్ కూడా పబ్లిష్ చేసిందన్నమాట. అండ్ అలాగే చాలామంది పొలిటికల్ అరెస్టులు కూడా అయ్యారు. ఉదాహరణకి జేపీ నారాయణ అండ్ అటల్ బిహారీ వాజ్పేయి ఇలా 1,00,000 వరకు చాలా పొలిటికల్ అరెస్టులు కూడా అయ్యాయి. ఇది కూడా మెయింటెనెన్స్ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీ యాక్ట్ని వాడి అరెస్టులు కూడా చేశారు. సో వీటన్నిటికీ పొలిటికల్ రిఫార్మ్స్ రావాలి అని జేపీ మూవ్మెంట్ స్టార్ట్ అయింది. అండ్ అంతేకాకుండా మనకి ఈవెన్ స్టూడెంట్ అండ్ లేబర్ అన్రెస్ట్ కూడా ఉందిమాట. సో లేబర్ అన్రెస్ట్ అంటే లైక్ మనకి ఆ టైంలో రైల్వే స్ట్రైక్స్ కూడా చాలా బాగా అయ్యాయి. అండ్ స్టూడెంట్ అన్రెస్ట్ ఈ పొలిటికల్ రిఫార్మ్స్ కోసం. అలాగే అండ్ తర్వాత అప్పుడు ఒక మెజర్ ఉంది, అదేంటంటే స్టెరిలైజేషన్ ఆఫ్ పాపులేషన్ అన్నమాట. సో పాపులేషన్ కంట్రోల్ మెజర్గా స్టెరిలైజేషన్ ఫోర్స్ఫుల్గా చేసేవాళ్ళు రూరల్ ఏరియాస్లో. సో ఇది కూడా తిప్పికొట్టడం వల్ల వీటి గురించి కూడా స్టూడెంట్ అన్రెస్ట్లు చాలా అయ్యాయి అన్నమాట. ఇలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేయడం వల్ల అప్పుడు ఇందిరాగాంధీ గారు పవర్లో పోతారు అనే భయంతో ఆమె ఎమర్జెన్సీని డిక్లేర్ చేస్తారన్నమాట. సో ఈ ఎమర్జెన్సీని ఎలా డిక్లేర్ చేస్తారంటే ఆర్టికల్ 352లో మనకి ఇంటర్నల్ డిస్టర్బెన్స్ అనే క్లాజ్ ఉంది కదా, ఈ క్లాజ్ను ఉపయోగిస్తూ అప్పటి ప్రెసిడెంట్ అయిన ఫరఖుద్దీన్ అలీ అహ్మద్ గారిని నేషనల్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేయమని ప్రతిపాదిస్తారు ఇందిరాగాంధీ గారు. సో అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి 1975లో ఎమర్జెన్సీ డిక్లేర్ అయిపోయింది. ఇప్పుడు 1976లో ఒక కేసు వస్తుంది అన్నమాట. సో అదేంటి, సివిల్ లిబర్టీస్ మీద. సో మీకేం చెప్పాను, ఆర్టికల్ 359 ప్రకారం ప్రెసిడెన్షియల్ ఆర్డర్లో ఏ కైండ్ ఆఫ్ మనకి ఫండమెంటల్ రైట్స్ సస్పెండ్ అవుతాయో చెప్తారు అని చెప్పాను. అందులో మనకి అప్పుడు హర్బస్ కార్పస్ అన్నది మనకి రైట్ టు లైఫ్ కింద వస్తుంది అన్నమాట. సో ఒక కేసు వెళ్ళింది సుప్రీంకోర్టుకి, అదే ఏడిఎం జబల్పూర్ వర్సెస్ శివకాంత్ శుక్లా కేస్ ఆర్ హర్బస్ కార్పస్ కేస్ అని కూడా ఫేమస్గా పిలుస్తారు అన్నమాట. సో ఈ కేసులో ఏంటంటే, ఈ కేసు ఎందుకు వెళ్ళిందంటే సో ఎమర్జెన్సీ టైం పీరియడ్లో ఈవెన్ రైట్ టు లైఫ్ కూడా చెల్లదా అని అడిగారు అన్నమాట. సో దానికి కోర్టు ఏమంటుందంటే అవును, ఎమర్జెన్సీ టైం పీరియడ్లో ఆర్టికల్ 21ని కూడా సస్పెండ్ చేస్తే రైట్ టు లైఫ్ కూడా చెల్లదు అని చెప్తారు అన్నమాట. అంటే ఇది రైట్ టు లైఫ్ అన్నది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ కదా, సో జ్యుడిషియరీ కూడా దానికి తల వంచింది అని ఒక క్రిటిసిజం ఉంది అప్పట్లో. ఓకే, అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఈ పర్టికులర్ కేసులో 4:1 జడ్జ్మెంట్ వస్తుందన్నమాట. ఈ ఒక్క పర్సనే దీనికి ఈ రైట్ టు లైఫ్ ఎమర్జెన్సీ టైంలో కూడా ఉంటుంది అని చెప్తారన్నమాట. ఆ ఒక్క పర్సన్ ఎవరంటే హెచ్ఆర్ ఖన్నా. కానీ అప్పుడు గవర్నమెంట్ ఇతన్ని కూడా టార్గెట్ చేస్తుంది అన్నమాట. ఇతనికి ఎక్స్పీరియన్స్ ఉన్న ఇతన్ని వదిలేసి ఎంహెచ్ బెగ్ అని ఇతన్ని సిజిఐ పోస్ట్కి ప్రమోట్ చేస్తారన్నమాట. అంటే గవర్నమెంట్ జ్యుడిషియల్ని టార్గెట్ చేస్తుంది. సో 1975 సిచ్యువేషన్ అందుకే మనకి ఇండియన్ డెమోక్రసీకి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్గా చెప్తాం అన్నమాట. సో అసలు కీ లెర్నింగ్స్ ఏంటి ఈ ఎమర్జెన్సీ టైం పీరియడ్ నుంచి? ఇంపార్టెన్స్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ సేఫ్ గార్డ్స్ గురించి తెలుసుకున్నాం. అదే ఆర్టికల్ 19 అండ్ ఆర్టికల్ 20 అండ్ 21 తర్వాత 44th అమెండ్మెంట్ యాక్ట్ వచ్చినప్పుడు ఇవి సస్పెండ్ అవ్వకూడదు అని మనం ఒక లెసన్ ద్వారా తెలుసుకున్నట్టు అట్. ఇంపార్టెన్స్ ఆఫ్ సివిల్ సొసైటీ అండ్ పబ్లిక్ డిసెంట్. సో ఈ టైంలోనే మనకి పబ్లిక్ డిసెంట్ ఇవన్నీ ఎక్కువ అవుతాయి కదా. సో దానివల్ల 1977 ఎలక్షన్స్లో ఈవెన్ మనకి ఫస్ట్ టైం కాంగ్రెస్ గవర్నమెంట్ ఓడిపోతుంది అన్నమాట. డేంజర్స్ ఆఫ్ ఎక్సెసివ్ సెంట్రలైజేషన్ ఆఫ్ పవర్. సో ఎక్సెసివ్ సెంట్రలైజేషన్ ఆఫ్ పవర్ వల్ల మనకి పార్లమెంట్ అండ్ ఫెడరల్ ఫీచర్స్ అండ్ మిగతా స్టేట్ లెజిస్లేటర్స్ ఇవన్నీ కూడా ఇంపాక్ట్ అవుతుంది. అది మనం చూసాం 1975లో. అండ్ ఇంకొకటి రోల్ ఆఫ్ ఫ్రీ ప్రెస్. సో ఈ ప్రెస్ అన్నది
అనదర్ పిల్లర్ ఆఫ్ డెమోక్రసీ అంటాం, ఫోర్త్ పిల్లర్ ఆఫ్ ఇండియన్ డెమోక్రసీ అంటాం. కానీ అక్కడ ప్రెస్ సెన్సర్షిప్స్ కూడా విధించి ఈ ప్రెస్ని కూడా జస్ట్ నామకే వాస్తి చేశారు. సో దిస్ ఈస్ ద ఇంపార్టెంట్ లెసన్. సో దానివల్ల మనకి ఫ్రీ అండ్ ఇండిపెండెంట్ మీడియా ఎంత ఇంపార్టెంటో కూడా మనకి ఫ్యూచర్లో తెలిసింది. జ్యుడిషియరీ మస్ట్ రిమైన్ ఇండిపెండెంట్. సో మనం ఇక్కడ హెర్బస్ కార్పస్ కేసు చూసాం కదా, ఈ హెర్బస్ కార్పస్ కేసులోని సో 4:1 జడ్జిమెంట్ వచ్చినప్పుడు ఈ ఒక్క జడ్జిని టార్గెట్ చేశారు. సో ఇక్కడ మనకేం తెలిసింది, సిచ్యువేషన్స్లోని ప్రాపర్గా విధించలేకపోయినా జ్యుడిషియరీ దగ్గరికి వెళ్ళినా జ్యుడిషియరీ కూడా ఒక సపరేట్ వింగ్ అయినా ఇండిపెండెంట్గా యాక్ట్ చేయలేదు. సో జ్యుడిషియరీ ఇండిపెండెన్స్ అన్నది చాలా ఇంపార్టెంట్ అని కూడా మనకి తెలిసింది. సో చేంజెస్ డన్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ పోస్ట్ ఎమర్జెన్సీ. సో ఏ కైండ్ ఆఫ్ చేంజెస్ తీసుకొచ్చారు? రిప్లేస్డ్ ఇంటర్నల్ డిస్టర్బెన్స్ విత్ ద ఆర్మ్డ్ రెబిలియన్. సో ముఖ్యంగా ఇది 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1978 ద్వారా తీసుకొచ్చారు అన్నమాట. సో ప్రొటెక్టెడ్ ఆర్టికల్ 20 and 21 ఫ్రమ్ సస్పెన్షన్. ఓకే, రిస్టోర్డ్ జ్యుడిషియల్ రివ్యూ ఆఫ్ ప్రొక్లమేషన్ అండ్ అలాగే టైటన్డ్ అప్రూవల్ అండ్ కాన్స్టిట్యూషనల్ ప్రాసెస్. సో ఎలాగా మనకి నేషనల్ ఎమర్జెన్సీని ఈజీగా కాకుండా కొంచెం టైట్ చేశారు అన్నమాట. అదేంటి, స్పెషల్ మెజారిటీ కావాలి పార్లమెంట్లో దాని ఆమోదం కోసం, అండ్ కంటిన్యూస్ ఫర్ 6 months అండ్ క్యాన్ బి ఎక్స్టెండెడ్ విత్ రీఅప్రూవల్ అన్నమాట. ఇంకొకటి, కంపల్సరీ ప్రెసిడెంట్కి రిటర్న్ ఫామ్లో మనం అడ్వైస్ చేయాలి క్యాబినెట్, ఇది కూడా ఒక రూల్ తీసుకొచ్చారు. అండ్ రిస్టోర్డ్ జ్యుడిషియల్ పవర్ ఓవర్ ప్రివెంటివ్ డిటెన్షన్. సో హెర్బస్ కార్పస్ రైట్స్ అంటే ఆర్టికల్ 20 and 21 మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సస్పెండ్ చేయడానికి లేదు అని చెప్పారు. ఇప్పుడు ఈ ప్రాక్టీస్ క్వశ్చన్ని ఆన్సర్ చేసి కామెంట్ సెక్షన్లో మీ ఆన్సర్ తప్పకుండా తెలపండి. అలాగే ఒక మెయిన్స్ క్వశ్చన్ కూడా ట్రై చేయండి. యాజ్ ఇండియా అబ్జర్వ్స్ 50 years since 1975 emergency, often termed the darkest phase of democracy, reflect on the key constitutional and institutional lessons learned. How have these experiences shaped legal safeguards and democratic reforms in post-emergency India? Thank you.